చేసుకోవడం మర్చిపోవద్దు, నాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఆర్కే రోజా గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రి. ఆవిడ రాష్ట్రాన్ని ఎంత పర్యాటకంగా డెవలప్ చేసిందో తెలియదు, కానీ అప్పట్లో ఉన్న సీఎం గారికి ఉండటం కోసం విశాఖపట్నంలో ఒక బిల్డింగ్ మాత్రం కట్టారండి. కాకపోతే ఆవిడ మహిళ కాబట్టి ఏమీ ఆమెని అనలేని పరిస్థితి. ఎందుకంటే ఆవిడ సబ్జెక్ట్ ఉన్న ఆవిడ రాజకీయాల్లో చాలా కష్టపడింది, దానికి ఎవరు కాదనరు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆమె అధికారంలో ఉండగా అధికారం మతం అనేది తలకెక్కించుకుని ఎంతటి పెద్ద పెద్ద నాయకులను కూడా లెక్క చేయకుండా విమర్శించడంలో తప్పులేదు. వల్గర్ లాంగ్వేజ్ ఎంత మాట పడితే అంత మాట అనేసేది. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళ ఆహకార్యాల గురించి విపరీతంగా మాట్లాడేది. కానీ ఒక రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున ఈవిడ టపాసులు కాల్చింది. ఎంత శత్రువైనా ప్రమాదంలో ఉన్నప్పుడు అయ్యో పాపం అంటారే తప్ప, ఒకవేళ వాళ్ళకి అంత నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోతారు. టపాసులు కాల్చిందంటే ఆవిడ అధికార మతం ఎంతవరకు ఉందో ఆలోచించండి. అయితే ఇప్పుడు ఆవిడని కర్మ వెంటాడబోతోంది. ఎలాగంటే ఆవిడ మంత్రి పదవిలో ఉండగా తన సోదరులు ఈవిడ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన సోదరులు విపరీతంగా లంచాలు వసూలు చేశారని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో ఉన్న ఒక మహిళా నేత, పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి, ఆవిడ పేరు భువనేశ్వరి గారు, తమకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని 50 లక్షల వరకు వసూలు చేశారని చెప్పి అప్పట్లో ఆవిడ ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడ పూర్తి ఆధారాలతో బయటకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ ఆధారాలు ఆవిడ గనక సమర్పిస్తే ఇక రోజా అరెస్టు తథ్యమని అనుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య ప్రసారాల్లో, మీడియా ప్రచారాల్లో వచ్చే విషయాన్ని బట్టి చూస్తే విజయపురం మండలంలోని దాదాపు 300 ఎకరాలు దాకా తన అనుచరుల పేరుతో ఆన్లైన్ చేయించుకున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలే నిజమైతే రోజా గారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున ఈవిడ టపాసులు కాలిస్తే, రేపు ఈవిడ అరెస్ట్ అయితే టీడీపీ వాళ్ళు టపాసులు కాలుస్తారో లేదో తెలియదు, కానీ నగరి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలే ఖచ్చితంగా టపాసులు కాలుస్తారని అందరికీ అర్థమవుతా ఉంది. కర్మ వెంటాడటం అంటే ఇదేనేమో. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.